హలో వ్యూవర్స్, నేను డాక్టర్ మోపర్తి అరుణ, మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అని గుంటూరులో రన్ చేస్తున్నానండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఐవీఎఫ్ చేయించుకోవాలనుకుంటే ఇంజెక్షన్స్ చేస్తాం కదా, అసలు ఇంజెక్షన్స్ వల్ల చాలామంది భయపడుతూ ఉంటారు. ఇంజెక్షన్స్ చేస్తే ఏమైద్దో, చాలా రోజులు మందులు వాడటం వల్ల వీక్ అయిపోతాము, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడుతూ ఉంటారు. సో దాని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఇంజెక్షన్స్ ఎందుకు చేస్తామంటే, ఎగ్స్ మామూలుగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకి ఒకే ఒక అండం పెరుగుతుంది, అది చక్కగా విడుదలవుతుంది. హస్బెండ్ వీర్యం కణాలు దాన్ని కలిస్తే గర్భిణీ వస్తుంది. కానీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకుంటే మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఐవీఎఫ్ చేసుకుంటాము. ఐయుఐ కాకుండా కూడా ఫెయిల్ అయితే ఐవీఎఫ్లో మనకి ఒక్క ఎగ్ కాకుండా ఒక 10 ఎగ్స్ ఎన్ని ఉంటే అన్ని 8 to 15 ఎగ్స్ పెంచాలి. పెంచి అన్ని ఎంబ్రియోస్ పిండాలుగా తయారైతే వాటిని మళ్ళీ నెక్స్ట్ 2-3 సైకిల్స్లో వాడుకోవటం వల్ల 100% ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందని నేను ముందు వీడియోలో మీకు చెప్పాను. సో ఆ ఇంజెక్షన్స్ చేయించుకునేప్పుడు మనము గోనాడోట్రోఫిన్ ఇంజెక్షన్స్ 2 నెలసరి వచ్చిన 2వ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. 2 ఇంజెక్షన్స్ స్టార్ట్ చేస్తాము. అవి గోనాడోట్రోఫిన్స్ FSH, LH అని మన బ్రెయిన్లో నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ని మనం ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తాం అనమాట. ఆ ఇంజెక్షన్స్ 2వ రోజు నుండి స్టార్ట్ చేసి 8 రోజులు కొంతమందికి, 9 రోజులు కొంతమందికి, 10 రోజులు పడుతుంది కొంతమందికి, 11th డే కూడా అవసరమైంది కొంతమందికి. ఆ రోజు ఆ ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటాము. ఆ ఇంజెక్షన్స్ చేయించుకునే టైం అనేది కొంచెం చాలా ఇంపార్టెంట్ అండి. యాంటగోనిస్ట్ అని ఇంకో ఇంజెక్షన్ ఇస్తాం. అది ఎందుకు ఇస్తామంటే, మనం అండాలు పెరుగుతూ ఉన్నప్పుడు LH సర్జ్ అని వస్తుంది. LH అనే హార్మోన్ టక్కున చాలా పెరుగుతుంది అనమాట. ఆ LH అనే హార్మోన్ చాలా ఒక్కసారి పెరగడం వల్ల మన పెరిగే ఎగ్గుకి క్వాలిటీ తక్కువైపోతుంది, గర్భిణీ వచ్చే కెపాసిటీ తక్కువైపోతుంది, ప్లస్ అది ఎప్పుడంటే అప్పుడు రిలీజ్ అయిపోతుంది. సో ఆ LH సర్జ్ రాకుండా మనకు కావాల్సినట్టు ఎగ్స్ పెరిగిందాకా LH సర్జ్ రాకుండా ఉండటం కోసం యాంటగోనిస్ట్ ఇంజెక్షన్స్ చేస్తాం. ఆ యాంటగోనిస్ట్ ఇంజెక్షన్స్ ప్రతిరోజు చేస్తూ ఉండాలి. ఒకే టైం చేస్తే మంచిది. ఒక 2 గంటలు అటో ఇటోగా అయినా పర్వాలేదులే, కానీ మరీ లేటుగా ఒక రోజంతా ఆగిపోయామంటే ఈ లోపల LH సర్జ్ వచ్చేస్తుంది. మనం చేసే ఇంజెక్షన్స్ వల్ల బెనిఫిట్ కన్నా కూడా దాని అంతటికి అది ప్రోగ్రెస్ అయిపోయి LH సర్జ్ వచ్చేసిందంటే ఉపయోగం లేకుండా పోతుంది. సో అందుకని టైం మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే, అందరు అడిగేది నొప్పిగా ఉంటున్నాయి ఇంజెక్షన్స్ చేస్తే, బాధగా ఉంటున్నాయి అని చెప్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో వచ్చే మెడిసిన్స్ అన్నీ చాలా చాలా సన్న నీడిల్స్ తోటి సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ ఎక్కువ ఇస్తున్నాం. సబ్క్యూటేనియస్ అంటే చర్మం కింద ఇన్సులిన్ సిరంజ్ ఉంటుంది కదండి, షుగర్ వాళ్ళు చేసుకునే చిన్న ఇన్సులిన్ సిరంజ్. ఆ చిన్న ఇన్సులిన్ సిరంజ్ తోటి జస్ట్ చర్మం కిందకి మాత్రమే చేస్తాం అనమాట. సో మీకు బాగా పెయిన్ఫుల్గా ఉంటే చేయొచ్చు. అదే సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ చేస్తున్నాం అనుకో, ఇంజెక్షన్స్కి 10 నిమిషాల ముందే ఐస్ ప్యాక్ ఆ ఏరియాలో పెట్టేసుకొని 10 నిమిషాల తర్వాత ఇంజెక్షన్ చేస్తే ఆ ఏరియా అంతా సెన్సిటివిటీ పోతుంది కాబట్టి పెయిన్ తెలియకుండా ఉంటుంది. ఒకవేళ కండరంలో ఇచ్చే ఇంజెక్షన్స్ చేస్తున్నాం అనుకోండి కొంచెం లోపలికి, అప్పుడు ఇంజెక్షన్ చేసిన తర్వాత హాట్ ప్యాక్ పెట్టేసుకుంటే ఆ ఏరియాలో మీకు కొంచెం ఆ పెయిన్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. ఈ 2 చేయటం వల్ల ఆ పెయిన్ అనే ప్రాబ్లం నుంచి మనం బయటపడిపోతాం నొప్పి లేకుండా. ఇంకొక 3వ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్. ఇన్ని ఇంజెక్షన్స్ చేస్తున్నాము మాకేమైపోయిందో అని భయపడిపోతారు అందరూ. కానీ ఈ ఇంజెక్షన్స్ వల్ల లాంగ్ టర్మ్ గా పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి రావండి. మామూలుగా మనకి లివర్ కానీ, కిడ్నీస్ కానీ, హార్ట్ మీద, లంగ్స్, ఏ ఆర్గాన్స్ ని ఈ హార్మోన్స్ డ్యామేజ్ చేయవు. సో లాంగ్ టర్మ్ గా దీనివల్ల మన కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది, అట్లా అలాంటి ఇబ్బందులు ఏమీ రావు. ఓన్లీ షార్ట్ టర్మ్ అంటే ఆ ఇంజెక్షన్స్ చేయించుకున్న ఆ 10-15-20 రోజులు మాత్రమే కొంచెం పెయిన్ వస్తుంది. ఇంకొకటి, కొంతమందికి పింపుల్స్ ఎక్కువ వస్తాయి, కొంతమందికి పొట్టంతా ఉబ్బరంగా అనీజీగా అనిపిస్తుంది, పొత్తికట్లు నొప్పిగా అనిపిస్తుంది, కొన్నిసార్లు సెన్సేషన్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి వామిటింగ్స్ ఉంటాయి. ఇవన్నీ రివర్సిబుల్ అంటే ఏంటి, ఇంజెక్షన్ చేసినన్ని రోజులు, చేసిన నెక్స్ట్ 1 వీక్ లోపల అన్నీ నార్మలైజ్ అయిపోతాయి. సో ఇవన్నీ రివర్సిబుల్. ఆ చేసుకున్న 10-15 రోజులు మాత్రమే ఉండే ప్రాబ్లమ్స్ కాబట్టి ఇంజెక్షన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అని ఏమైపోయిద్దో అని అస్సలు భయపడే పనే లేదు. సో ఈ ఇంజెక్షన్స్ ఎగ్స్ పెరగడానికే చేస్తాము. ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ పెరిగితే మనకి ఐవీఎఫ్లో సక్సెస్ అంత బాగుంటుంది. మంచి క్వాలిటీ, మంచి గ్రేడ్ ఎంబ్రియోస్ రావాలి అనుకుంటే మనకి యాంటగోనిస్ట్ ఇంజెక్షన్స్ టైం చేయించుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు
కొంతమందికి 8 days పడుతుంది, కొంతమందికి 11 days దాకా స్టిమ్యులేషన్ పడుతుంది. ఒక రోజు 2 రోజులు వెనక ముందు ఎక్కువ తక్కువ ఇవ్వడం వల్ల ఏమీ ఇబ్బంది రాదు. ఈ ఐవీఎఫ్ డ్రగ్స్ వాడటం వల్ల మాకేదో అయిపోతుంది లాంగ్ టర్మ్లో అనే బాధే ఉండదు అస్సలు. కొన్నిసార్లు బోన్ మ్యారో కొంచెం తక్కువ అయినప్పుడు మనం కాల్షియము, వైటమిన్ డి సప్లిమెంటేషన్ కొన్ని రోజులు తీసేసుకుంటే ఈ డ్రగ్స్ వచ్చే ఆ కొంచెం బోన్ మినరల్ డెన్సిటీ అవన్నీ కూడా అడ్జస్ట్ అయిపోతాయి, ఏమీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఐవీఎఫ్ డ్రగ్స్ వాడటం వల్ల ఏమో అయిపోయిద్దని చాలామంది అసలు ఐవీఎఫ్ చేయించుకోవడానికి ఇష్టపడరు. సో మీ మనసులో ఉన్న భయాలన్నీ తీసి పక్కన పెట్టేసి మీకు కావాల్సిన ట్రీట్మెంట్ చేయించేసుకుంటే అవన్నీ 1 monthలో రివర్స్ అయిపోతాయి. ఇంకో నెక్స్ట్ 9 monthsలో మీ బేబీ మీ చేతిలోకి వచ్చిందనుకోండి, ఇవన్నీ మర్చిపోతారు, ఆ బేబీయే మీ ప్రపంచం అయిపోతుంది. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.